जय श्री राम। बजरंग बल हनुमान की, बजरंग बल हनुमान की। ఈరోజు సంగాయపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర హనుమాన్ చాలీసా పారాయణ అమలు భాగంగా ఈ చూడండి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమము ప్రతి శనివారము జరుగుతూ ఉన్నది. నేటికి 37వ వారము పూర్తి చేసుకోవడం జరిగింది. మరి మన హిందువులకు కొన్ని మూఢనమ్మకాలు బాగా పట్టి పీడిస్తూ ఉన్నాయి. మరి ఏమిటి ఆ మూఢనమ్మకాలు అంటే, గ్రామము లోపల ఎవరైనా తన యొక్క గోత్రం వాళ్ళు చనిపోతే వాళ్ళు సుమారు 2 నెలలు 3 నెలలు కూడా దేవాలయానికి దగ్గరికి రావటం లేదు. మరి ఈ ఆచారాన్ని మానుకోవాలి. మనం ఎందుకు మానుకోవాలంటే, 3 నెలలు 4 నెలలు దేవాలయానికి రాకపోతే మనం హనుమాన్ చాలీసా ఎట్లా చదవగలుగుతాం? మన సాంప్రదాయాలను మనం ఎట్లా పాటించుకోగలుగుతాం? అందుకని చూడండి, మనకు సృష్టి అనేది ఆ దినవారమైనంత వరకే, ఆ 11 రోజులు మాత్రమే మనకు సృష్టి ఉంటుంది. ఆ 11 రోజుల తర్వాత ఎలాంటి సృష్టి లేదు. మనం బట్టబాత వెండుకున్నామంటే యథాతథంగా గుడికోవచ్చు, యథాతథంగా దీపారాధన చేయొచ్చు. మరి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. నేను చెప్పుతున్నటువంటి మాట కాదు. ఇది మన యొక్క గరికపాటి గారు, తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు, ఎందరో ప్రముఖులు, వాళ్ళు 18 పురాణాలను పూర్తిగా అవపోసన పట్టినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులే చెప్తున్నటువంటి మాట. మీకు 11 రోజుల కన్నా ఎక్కువ సృష్టి ఉండదు. 11 రోజుల తర్వాత అందరూ కూడా బట్టబాత వెండుకొని దేవాలయానికి రావాలి. దేవాలయానికి వచ్చి మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క ఆచరణలను మనం ఆచరించాలి. మరి ఈ విషయం చెప్తా ఉంటే ఒక కథ గుర్తుకొస్తా ఉంది. అయితే పూర్వకాలంలో ఏమైందంట, ఒక ఇంట్లో యజ్ఞం చేసేవాళ్ళంట. అంటే ప్రతి సంవత్సరం యజ్ఞం చేసేవాళ్ళు. మరి యజ్ఞం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, అట్లా పెద్దలు ఉన్నంత వరకు యజ్ఞం చేసిండ్రు. యజ్ఞం చేసిన తర్వాత ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నా అంటే, ఆ పిల్లిని గంప కింద గమ్మి యజ్ఞం చేస్తున్నాను అనమాట. పిల్లిని గంప కింద గమ్మి యజ్ఞం చేస్తే అట్లా కొన్ని రోజులు అయిపోయింది. పెద్ద మనుషులు యజ్ఞం చేసేటోళ్ళు, ఆ పూజ పెట్టేటోళ్ళు తల్లిదండ్రి ఇద్దరు చనిపోయినరు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చూసిండ్రు అనమాట. చూసి వీళ్ళు ఏం చేసిండ్రు, ఇక ఆ యజ్ఞం బంద్ చేసిండ్రు. తల్లిదండ్రులు చచ్చిపోయినాక అంతా బంద్ చేసిండ్రు. ఆ పూజ పునస్కారం మానిండ్రు. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమనుకున్నారంటే, ఇంట్లో కొన్ని అనుకున్నట్ల పనులు అయితే లేవు, అరే మా అమ్మ నాయన వాళ్ళు యజ్ఞం చేస్తుండ్రి, మనం కూడా యజ్ఞం చేద్దామని వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, యజ్ఞం చేయాలంటే అరే ఊళ్ళో పిల్లిని పట్టుకు రావాలి. ఊరంతా నింకి పిల్లిని పట్టుకొని వచ్చి మా నాయన గంప కింద పిల్లిని కమ్ముతుండే, యజ్ఞం చేస్తుండే. మరి అప్పుడంటే మా ఇంట్లో ఉండే కమ్మిండు, మరి ఇప్పుడు ఇంట్లో లేదు కదా అని చెప్పేసి ఊళ్ళో పోయి ఇల్లు తిరిగి ఒక పిల్లిని పట్టుకొని వచ్చి గంప కింద కమ్మి యజ్ఞం చేసేవాళ్ళ యజ్ఞం చేయడం ప్రారంభించాను. మరి ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే, ఆ పెద్ద మనిషి ఉన్నాక ఇంట్లో పిల్లి ఉన్నది. ఇంట్లో పిల్లి ఉంటే ఏమవుతుందంటే, అది యజ్ఞం చేసేటప్పుడు నేతి ఓటు వాడతాం కదా, మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఆ నేటి ఓటు తినడానికి వస్తుంది, మనకు డిస్టర్బ్ చేస్తుంది, మనకి ఇబ్బంది కలిగిస్తుంది అని అతను గంప కింద కమ్మిండు. మరి వీళ్ళు ఏమనుకున్నారంటే, యజ్ఞం చేయాలంటే పిల్లిని తెచ్చి గంప కింద కమ్మాలంటే వీళ్ళు అనుకున్నారు. అంటే మనం కూడా ఏమైందంటే, వెనకడికి ఓపజాలన్నోడో చేజాలన్నోడో ఏదో సృష్టి ఉండదు అనేటటువంటి నెపం పెట్టి దేవుని కాడికి రాకుండా బంద్ అయిండు. మనం కూడా అదే నెపం పెట్టి బంద్ అయ్యేటటువంటి ఆలోచన మనము మానుకోవాలి. ఇంతకుముందు చెప్పిన కథలాక వాళ్ళు ఇంట్లో ఉన్నది పిల్లి, అది ఇబ్బంది పెడుతుంది, మాటలని పని చేయని, అది వచ్చి నేతి ఓటు నాకుతుంది, ఇబ్బంది పెడుతుంది అతను కమ్మితే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఆ ఊళ్ళో ఉన్న పిల్లిని తెచ్చి ఆ గంప కింద కమ్మితేనే యజ్ఞం చేయాలంటే వీళ్ళు అనుకున్న. ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటి అజ్ఞానంలో మనం ఉండం. అయితే ఇటువంటి విషయాలను మనం గమనించి మనం తప్పకుండా అందరూ కూడా ప్రతిరోజు ప్రతి శనివారం నాడు గుడికి వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ సృష్టి పిష్టి పక్కకి పెట్టాలి. ఒకవేళ మనము ఆ 8 రోజులు, ఆ 11 రోజులు గుళ్ళోకి రాకుండా బయట కూర్చొని చదవాలి. కానీ ఈ కార్యక్రమాన్ని బంద్ పెట్టేటటువంటి ప్రయత్నం ఎవరు కూడా